ఇప్పుడే హరిహర వీరమల్లు మూవీ చూసి వచ్చిన మూవీ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా నచ్చిన మూవీ అంటే హరిహర వీరమల్లు. అంత బాగుంది మూవీ. చూడడానికి కార్టూన్ చూసినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు. కార్టూన్ మూవీలా ఉంది అని అన్నారు. లేదు కొద్దిగా గ్రాఫిక్స్ మైనస్ ఉంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ విజువల్స్ గ్రాఫిక్స్ కొద్దిగా మైనస్ ఉంది, కానీ అవేం కాదు. కానీ పవర్ స్టార్ రేంజ్ ముందు అవేం వేస్ట్. అవి మొత్తం పవర్ స్టార్ రేంజ్ ముందు, పవర్ స్టార్ స్టామినా ముందు అవన్నీ వేస్ట్. మూవీ అయితే చాలా బాగుంది. ముఖ్య మూవీకి బలము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీరవాణి బీజిఎం, కీరవాణి సాంగ్స్ మూవీకి చాలా ప్లస్ పాయింట్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్, స్వాగు అండ్ యాటిట్యూడ్, కీరవాణి బద్దలయ్యేపోయే బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ మూవీకి చాలా ప్లస్ పాయింట్స్. మూవీ చాలా బాగుంది. అందరు నెగిటివ్ చెప్తున్నారు, కానీ నెగిటివ్ ఏం లేదు మూవీలో. మూవీ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. ఆఫ్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇయర్ 2 మూవీస్ వస్తున్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఈ 2 మూవీస్ చాలా పెద్ద హిట్ అయితే. ఇది కూడా బాగుంది మూవీ. ఓజీ కూడా చాలా పెద్ద హిట్ అయితే. అంటే ఈ ఇయర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉత్తమ చిత్రము ఏదో ఒకటి ఉత్తమ చిత్రం వస్తుంది. అంటే ఈ ఇయర్లో గ్రేట్ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది, గ్రేట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వస్తాయి ఈ సంవత్సరం. మార్క్ మై వర్డ్స్ రాసుకోండి. గ్రేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అవార్డ్స్ వస్తాయి. ఉత్తమ హీరో, ఉత్తమ సినిమా, ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు, ఈ అవార్డులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వస్తాయి. బాగుంది మూవీ, చాలా బాగుంది. బాబీ డియోల్ ని విలన్ ని సరిగా యూజ్ చేయలేదు, చాలా బాగా యూజ్ చేసుకుండ్రు. అందరు తప్పు చెప్తుండ్రు, చాలా బాగా యూజ్ చేసుకుంటారు. అయ్యింది లాస్ట్లో కొద్దిగా అది మైనస్ సెకండ్ పార్ట్ కోసం అట్లా ఇచ్చిండ్రు, కానీ చాలా బాగా యూజ్ చేసుకుని పవర్ఫుల్గా బాగా యూజ్ చేసుకుండ్రు బాబీ డియోల్ మూవీలో. అంటే డైరెక్షన్ అయితే చెప్పాలంటే క్రిష్ డైరెక్షన్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో డైరెక్షన్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో అంతేం లేదు. సెకండ్ హాఫ్ కొద్దిగా తక్కువ ఉంది అంతే. విఎఫ్ఎక్స్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ డల్ ఉంది, మొత్తం డల్ లేదు. అక్కడక్కడ కొద్దిగా మైనస్ ఉంది విఎఫ్ఎక్స్. తగ్గలే చాలా బాగా ఇచ్చిండు. పవర్ స్టార్ పవర్ కానీ సపరేట్గా చాలా బాగా బీజేఎం ఇచ్చిండు ఆయనకు. కొన్ని సినిమాకి అట్లా ఇస్తాడు కీరవాణి, కానీ ఈ మూవీకి అయితే చాలా బాగా ఇచ్చిండు. సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ అయితే బద్దలయ్యేపోయి మ్యూజిక్ ఇచ్చిండు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీకి. బాక్స్ ఆఫీస్కి అయితే చాలా పాన్ ఇండియా కాబట్టి ఇప్పుడు కొద్దిగా స్లోగా పెరుగుతుంది. లాస్ట్లో పెరిగేసరికి అయితే చాలా 1000 crores దాకా వస్తుంది పాన్ ఇండియా లెవెల్లో. పుష్ప రికార్డ్ అది నాకు తెలియదు, కానీ బాగా కలెక్షన్స్ ఓల్డ్ మూవీస్ కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కలెక్షన్స్ బాగానే వస్తాయి. జరగడం లేదు, చాలా బిజీ షెడ్యూల్ చేయట్లేదు, కానీ చేస్తారు. అక్కడ కూడా బాగానే స్లోగా రేంజ్ అవుతుంది సినిమా. రేటింగ్ నాకైతే మూవీ బాగా నచ్చింది. గబ్బర్ సింగ్ తర్వాత మంచి సాటిస్ఫాక్షన్ చేసిన మూవీ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, ఆయన డైలాగ్స్, ఆయన అంటే ఫ్యాన్స్ కోసం ఇచ్చేది, అది నాకు బాగా నచ్చింది. ఈ మూవీ హరిహర వీరమల్లో చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఓజీలో ఇంకా బాగా వస్తుంది. సినిమా ఎలా ఉంది మేడం? సూపర్గా ఉంది. ఒకటి జింక ఎంత బలిసినా పులికి కిందే, స్టార్స్ ఎంతమంది ఉన్నా పవన్ కళ్యాణ్ గారి కిందే. ఆ ఒక్కటి చాలు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. సినిమా చూస్తే అసలు వేరే లెవెల్ అనమాట. మా అన్నోళ్ళు ఉన్నారు కదా, 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తాను అనమాట. రిలీజ్ పోస్ట్ పోన్ అసలు ఒక ఇంటెక్షన్ అంటే ఒకటి వెళ్ళిపోయింది అనమాట. అయితే అంటే 1 డే మొత్తం ఫుడ్ లేకుండా లాస్ట్ లో ఈవినింగ్ బిర్యానీ తింటే ఎంత కడుపు నింటుందో నాకు కడుపు నిండింది సినిమాలో. 5 సంవత్సరాల కోసం వెయిట్ చేస్తాము. అసలు వేరే లెవెల్ అనమాట. స్టోరీ టెల్లింగ్ క్రిష్ జాగర్మూడి గారు, దాని తర్వాత జ్యోతికృష్ణ గారు, అసలు వేరే లెవెల్. నాకు ఎక్కడ నచ్చిందంటే కొత్తగా ఆయన డైరెక్షన్ చేశారా జ్యోతి గారు? అంత ముందు చిన్న షోలు ఉన్నాయి భయ్యా. అయ్యి బాబు, నాకైతే ఒక బాహుబలి ఎలివేషన్ టేకింగ్ ఎలా ఉందో, రాజమౌళి టేకింగ్ ఎలా ఉందో, ఆ టేకింగ్ లెవెల్లో ఆయన తీసిండు ఆయన. ఒకటి ఏఎం రత్నం గారు కష్టం బాగా అనిపించింది. ఆయన ప్రొడ్యూసింగ్ బాగా పెట్టిండు మూవీ కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడ్డారు బాగా మూవీకి. ఆయన ఎప్పుడు కష్టపడతారు, కానీ సింపుల్ వేలో కష్టపడ్డారేమో అని మాకు అనిపించింది. అటు ఎలక్షన్స్లో పాలిటిక్స్లో బాగా కష్టపడుతున్న దానికి మూవీలు ఇంకా ఇంట్రెస్ట్గా కష్టపడ్డారేమో. సో సీన్స్ అయితే బాగున్నాయి, ఎలివేషన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించింది ఛత్రపతి శివాజీ గారి ఏముందో చూసావా, అది కనిపిస్తుంది మూవీలో. ఇంకేం కావాలి మేడం? మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనా మొత్తం ఎలా చెప్తున్నారు? అంటే కొంతమంది మరి నెగిటివ్ గా చెప్తున్నారు, సినిమా బాగాలేదు. చెప్పేటోళ్ళకి ర్యాంప్ పడిపోతుంది అనమాట. అర్థమైందా? నెగిటివ్ ఏం చెప్పారు? మీకు ఏమైనా వచ్చినాయా మాటకి? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏమున్నాయి మాకు తెలియదు కదా మరి. మీరైతే ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అయ్యారా? ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు టాటో చూసారా? ఆ టాటో ఎలివేషన్ వస్తుంది. ఆ టాటో ఎలివేషన్ వస్తుంది మూవీలో. ఎందుకు ఎంచుకున్నావు?
ఒక డౌట్, ఈ టాటూ ఉంది ఎందుకు ఎంచుకున్నావు అన్న? అభిమానం, శివుని మీద ఇంట్రెస్ట్, ఒక నమ్మకం, అదే ఆయన చూపించాడు మూవీలో. ఆయన టాటూ ఉంటుంది. అంటే ఏదో కార్టూన్ చూసినట్టు అనిపించింది, పవన్ కళ్యాణ్ అలా చూపించారని అంటారు. పవన్ కళ్యాణ్ చూపించలా, పవన్ కళ్యాణ్ ముందు నిలబడే పులి భయపడుతుంటే సీన్ చూపించారు. అక్కడ పులి భయపడుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారి ముందు పులి దగ్గరికి వచ్చి పులి భయపడుతుంది. ఆ పులిని నిజమైన పులి తీసుకురాలేరు కదా మరి, అందుకని పవన్ కళ్యాణ్ గారి ముందు వాళ్ళు చూపించారేమో. అర్థమైందా? ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్లో సంబంధం లేదు మూవీకి. రేటింగ్లు నేను ఇవ్వను, రేటింగ్స్ సంబంధం లేదు. గట్స్ ఉండాలి, అటువంటి మూవీలు తీయాలంటే గట్స్ ఉండాలి మేడం. అటువంటి మూవీ చూసినందుకు మేము ఫుల్ హ్యాపీ. మా మూవీ చూసి రివ్యూ అడుగుతున్నారు కానీ మీకు చెప్పకూడదు. మూవీ చూడండి, చూసి మీరు అప్పుడు చెప్పండి. మీరు నేను తీసుకుంటా రివ్యూ. అప్పుడు ఎప్పుడు వెళ్తారా? ఏ షోకి వెళ్తారు మీరు? ఈవినింగ్ షో వెళ్ళండి. నేను రివ్యూ తీసుకుంటాను. విఎఫ్ఎక్స్ బాలేదన్నారని చెప్పారు కదా, దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా. సినిమా వెనకాల ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకి తెలియదు అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఎంఎం కీరవాణి గారి గురించి, దాని తర్వాత ఎంఎం రత్నం గారి గురించి, వాళ్ళ వల్ల నేను ఆర్టిస్ట్ వల్ల నేను ప్రమోట్ చేయాల్సి అవుతుంది అని లాస్ట్ లో వచ్చి ప్రమోషన్ చేశారన్నమాట. అంటే తనను నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు. కొన్ని ఉంటారు, ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్నందుకు వదిలేస్తారు మూవీస్ ని. ఆయన అలా వదలబోద్దు అవ్వలేదు. ఆయనకి నిజ జీవితంలోనే ప్రజలకు సేవ చేస్తాడు. ఆయన నమ్ముకున్న మంచిని ఎలా వదులుకుంటాడు చెప్పండి? ఇంకా చెప్పాలంటే నిధి పాప గారు చాలా కష్టపడ్డారు ఆయనే అన్నారు. మరి ఎందుకు అలా ఆయన మూవీకి వచ్చి చెప్పకలేకపోయినా మూవీ హిట్ అయ్యి అక్కడ. కానీ అంటే ప్రొడ్యూసర్ గారికి కొంచెం సపోర్ట్గా ఉండాలి. ఆయన కొంచెం ఎక్కడో ధైర్యం కోల్పోయారు, ఆ ధైర్యం చూపించారు ఆయన. అయ్యా 4 సంవత్సరాల తర్వాత భయ్యా థియేటర్లో దేవుణ్ణి, థియేటర్ అనేది ఒక గుడి, సినిమా అభిమానులకి థియేటర్ అనేది ఒక గుడి. ఈ గుడిలో దేవుళ్ళు లేరు భయ్యా. 4 సంవత్సరాల తర్వాత ఒక దేవుడు పవన్ కళ్యాణ్ ఉన్న దర్శనం ఇచ్చాడు భయ్య. చాలు పోయాక దర్శనం అయింది, చాలు అంతే. 4 సంవత్సరాలుగా ఆకలే బాధ, నిద్ర లేదు. తమ్ముడు చెప్తాము ఇన్ని రోజులకి పవర్ స్టార్ సినిమా వచ్చింది, హరిహర వీరమల్ల. ఆయన నా దేవుడు వచ్చాడని చాలా సంతోషంగా ఉంది. చాలా మంది సినిమా మొత్తం 1,00,000 కోట్లు వచ్చింది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు వచ్చింది. మా తమ్ముడు ఏంటంటే 1,00,000 కోట్లు టార్గెట్ అని ఈ సినిమా అన్నాడు, వస్తాయి అని. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. మొదటి నుంచి చూసుకుంటే మనం సినిమాలో స్టోరీ ఉందా భయ, మామూలుగా లేదు భయ స్టోరీ, అరాచకం భయ. ఇది కాదు కావాలా పేద ప్రజలకి, పేదవాళ్ళకి సినిమా నుంచి ఎక్స్ప్రెస్ ఇది కావాలి మాకు. ఎందుకంటే సినిమాలో దొరలు దోచుకుంటే దాన్ని కొట్టి తీసుకొచ్చి పేద ప్రజలు పంచి పెడుతుంటే ఏం కావాలి ఇంకా? ఇదే సినిమా ఇదే సినిమా. తమ్ముడు డాన్స్ రా, కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినాదిరో కళ్ళగొట్టినాదిరో కన్నెగొట్టినాదిరో సిరిచి మగ చిరుతో వదలు మారినాడు కోటమలాడి సింగమలాడిది కొల్లగొట్టినాదిరో కానీ కొల్లగొట్టినాడిరో అంటే కొల్లగొడతాడు. కొల్లగొట్టినాడిరో కన్నెగొట్టినాడిరో కన్నెగొట్టినాడిరో. జై బావసారు, జై పవన్ కళ్యాణ్ అన్న. సినిమా అన్న భయ, పాటలు, డాన్సులు, ఆ డైలాగులు, అబ్బా ఏం కావాలి? ఇది పేదవాళ్ళకి ఇది 1,00,000 కోట్లు. ఇప్పుడే చెప్పిన సినిమా 1,00,000 కోట్లు టార్గెట్ అని చెప్పిన. సినిమా 1,00,000 కోట్లు అనగా జనాలు పారిపోతున్నారు అంతే. అంటే ఏమని అర్థం? పక్క ఏమైంది? తుఫాను వస్తుంది చూడు, గాలి వానలో. ఈ గాలి వానలో సినిమా బాగాలేదంటే వాళ్ళు కూడా కొట్టుకు పోతారని అర్థం. అంటే సినిమా ఇక్కడ నుంచి తుఫానుగా కొట్టి పక్క దేశం పోతుంది అనమాట. అంటే ఎక్కడ చూసినా కలెక్షన్ సునామీ, కలెక్షన్ తుఫాను, 1,00,000 కోట్లు. అన్న ఇంత వరుసలో ఎందుకు వచ్చింది తెలుసా? ఎందుకు వచ్చావు? మా పవర్ స్టార్ చూద్దాను, దేవుడి జోతలు వచ్చాను. వరుసలో తడుచుకుంటే వచ్చాను నేను. నా దేవుడి పవర్ స్టార్ అయినా, నా దేవుడు పవన్ కళ్యాణ్. నేను సినిమాలో హీరో కావాలని, సినిమాలో హీరో అవ్వాలని, అందరూ నన్ను ఒరే యారా 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 అని పిలవాలని. నాకు అలాగే బేబీ సబ్బు కావాలి, నాకు బేబీ సబ్బుని, నాకు టెడ్డీపూర్ సబ్బు కావాలి. అందరూ నన్ను ఒరే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా యారా యారా చండుకోరా అని పిలవాలా. ఇలా రారా నా లెవెలు నరేంద్ర మోడీకి వెళ్ళాలా. అందరూ నన్ను ఒరే యారా చండుకోరా అని పిలవాలా. నేను బావు సబ్బులు వాడిను, 10 రూపాయల సబ్బులు వాడిను, లైఫ్ బాయ్ వాడతాను, లైఫ్ బాయ్ బేబీ సబ్బు వాడతాను. బేబీ నాకు డైపర్ కావాలా, నాకు టెడ్డీపూర్ సబ్బు కావాలి, నాకు టెడ్డీపూర్ సబ్బు కావాలి. ఒరే యారా చండుకోరా అని పిలవాలా. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకా? నాగా సినిమాకి నీకెందుకు రేటింగ్? ఆయన దేవుడే పవన్ కళ్యాణ్. దేవుడు సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తావు? సినిమాకి రేటింగ్ ఎవరు? 5కి ఎంత ఇస్తారు రేటింగ్? సినిమాకి రేటింగ్ వాళ్ళు ఇస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే
తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.